హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ లెక్చర్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి లేజర్ డయోడ్ అనమాట. ఏ లేజర్ డయోడ్ ఈజ్ ఎ సెమీకండక్టర్ డివైస్ సిమిలర్ టు ఏ ఎల్ఈడి ఇన్ విచ్ ఏ డయోడ్ పంప్డ్ డైరెక్ట్లీ విత్ ఎలక్ట్రికల్ కరెంట్ కెన్ క్రియేట్ లాజింగ్ కండిషన్స్ అట్ ది డయోడ్స్ జంక్షన్. అంటే ఏంటి, లేజర్ డయోడ్ అనేది ఎల్ఈడికి సిమిలర్గా ఉంటుంది, కాకపోతే ఇది అనేది ఒక లేజర్ బీమ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది జంక్షన్ నుంచి అని చెప్పేసి చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి దీని సింబల్ చూసుకుంటే సేమ్ నార్మల్ ఎల్ఈడి లైట్ ఎలాగుందో అదే విధంగా ఉంటుంది, కాకపోతే ఇది ఎల్ఈడి. లేజర్కి వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక లైన్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా దీని సింబల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ చూసుకుంటే మనకి నార్మల్గా పీ టైప్ ఎన్ టైప్ మెటీరియల్స్ ఉంటాయి. ఎల్ఈడిలో చూసుకుంటే దీన్ని ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ ఇటు వెళ్తాయో హోల్స్ని రీచ్ అవుతాయో ఫోటాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఓకేనా, లైక్ ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ హోల్స్ని మీట్ అవుతాయో అప్పుడు ఫోటాన్స్ అనేవి రిలీజ్ అయ్యి ఈ నుంచి ఇలా లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఎల్ఈడి. నెక్స్ట్ లేజర్లో ఎలా వర్క్ అవుతుంది అంటే, లేజర్లో ఫస్ట్ కన్స్ట్రక్షన్ చూద్దాం. కన్స్ట్రక్షన్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒక పీ టైప్ మెటీరియల్ ఉంటుంది మీదన, దాని కింద ఏమో ఒక ఎన్ టైప్ మెటీరియల్ ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న స్పేస్ని ఇంట్రెన్సిక్ యాక్టివ్ రీజన్ అని చెప్పేసి కాల్ చేస్తాం. దీన్ని యాక్టివ్ ఇంట్రెన్సిక్ రీజియన్. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ ఏమో ఒక మిర్రర్ ఉంటుంది, అది వచ్చేసి పాలిష్డ్ మిర్రర్ అనమాట, రిఫ్లెక్ట్ చేయడానికి. ఇటువైపు కూడా ఒక పాలిష్డ్ మెటీరియల్ ఉంటుంది, కాకపోతే ఇది పార్షియల్లీ లైక్ ఇటువైపు నుంచి వచ్చిన లైట్ని అలో చేస్తుంది, ఇటు నుంచి వచ్చిన లైట్ని అలో చేయదు అనమాట. పార్షియల్లీ పాలిష్డ్, ఇది బోత్ సైడ్స్ పాలిష్డ్ ఉంటుంది. సో లోపలికి లైట్ అలో చేయదు, లోపల ఉన్న లైట్ని బయటికి వెళ్లకుండా ఆపుతుంది అనమాట. నెక్స్ట్ ఈ మ్యాథ్ని వచ్చేసి పీ టైప్ మెటీరియల్ మీదన పాజిటివ్ టెర్మినల్ ఉంటుంది, ఎన్ టైప్ మెటీరియల్ కిందన నెగిటివ్ టెర్మినల్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ లేజర్ డయోడ్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ పీ టైప్ మెటీరియల్, ఎన్ టైప్ మెటీరియల్, ఇంట్రెన్సిక్ యాక్టివ్ రీజన్. నెక్స్ట్ వచ్చేసి ఈ పీ టైప్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మనం అల్యూమినియంతో డోపింగ్ చేస్తాం. ఓకే, డోపింగ్ ఐడియా ఉంది కదా, లైక్ ఇంప్యూరిటీస్ని యాడ్ చేయడం అనమాట. సెమీ కండక్టర్ మెటీరియల్ ఏదైతే ఉందో సిలికాన్ కానీ లేదా జెర్మేనియం కానీ దానికి ఇంప్యూరిటీస్ని యాడ్ చేయడాన్ని మనం డోపింగ్ అంటాం. మనం ఈ పీటీ టైప్ మెటీరియల్ని ఇందులో అల్యూమినియంతో డోపింగ్ చేస్తాం. నెక్స్ట్ ఎన్ టైప్ మెటీరియల్ ఏమో గాలియం ఆర్సెనేట్తో డోపింగ్ చేస్తాం. నెక్స్ట్ వర్కింగ్ ఎట్లా జరుగుతుందంటే, ఫస్ట్ ఇక్కడ ఇది ఒక ఎన్ టైప్ మెటీరియల్ అనుకుందాం అనుకో. ఇందులో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఈ ఎలక్ట్రాన్ ఎప్పుడైతే మనం ఎలక్ట్రిసిటీ ఎక్స్టర్నల్ వోల్టేజ్ని అప్లై చేసినప్పుడు దీంట్లో కొద్దిగా ఎనర్జీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయ్యి హై ఎనర్జీ లెవెల్తో అలా ట్రావెల్ అవుతుంది. కొన్ని నానో సెకండ్స్లో ఇది ట్రావెల్ అయ్యి ఒక హోల్ని రీచ్ అవ్వగానే దాని ఎనర్జీ లెవెల్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. డిక్రీజ్ అయ్యి ఒక ఫోటాన్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ ఫోటాన్ ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది. ఈ ఫినామినాన్నే మనం స్పాంటేనియస్ ఎమిషన్ అని చెప్పేసి అంటాం. ఇదే విధంగా చాలా ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి, అలా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. మనం ఇటు సైడ్ ఒక మిర్రర్ తీసుకున్నాం కదా, ఏంటి, రిఫ్లెక్టెడ్ మిర్రర్. ఫర్ సపోజ్ ఒక హోల్ ఇక్కడ ఉంటే ఇది అనేది రీచ్ అవ్వగానే ఇలా ఈ ఫోటాన్ అనేది ఈ డైరెక్షన్లో స్టార్ట్ అయింది అనుకోండి, అదేమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. రిఫ్లెక్ట్ అయ్యి ఈ డైరెక్షన్కి వస్తుంది. ఇలా ప్రొడ్యూస్ అయిన దాన్ని స్పాంటేనియస్ ఎమిషన్లో ప్రొడ్యూస్ అయిన ఫోటాన్ అని చెప్పేసి అంటాం. అదే ఇది రిఫ్లెక్ట్ అయ్యి ఈ విధంగా వచ్చిందంటే దీన్నేమో స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అని చెప్పేసి అంటాం. ఎండ్లో ఏమవుతుంది, ఈ లైట్ బీమ్స్ అనేవి లైక్ ఫోటాన్స్ అనేవి ఈ విధంగా ప్రొడ్యూస్ అవుతాయి. ఒకసారి చదువుదాం. లైక్
when external voltage is applied to the electrons in n-type material, then it will excited and got higher energy level. ఎక్సైట్ అయ్యి హయ్యర్ ఎనర్జీ లెవెల్ అనేది వస్తుంది, హయ్యర్ ఎనర్జీ లెవెల్లోకి అనేవి వస్తాయి. ద ఎనర్జీ లెవెల్ రిమైన్స్ సేమ్ అప్ టు ఇట్ రీచెస్ హోల్ రీచ్ అయ్యే వరకు అదే విధంగా ఉంటుంది. వెన్ ఇట్ రీచెస్ హోల్ ద ఎనర్జీ లెవెల్ గాట్ లోడ్ అండ్ ఇట్ విల్ ప్రొడ్యూస్ ఏ ఫోటాన్. ఎప్పుడైతే ఈ హోల్ని రీచ్ అవుతుందో, రీచ్ అవ్వగానే ఎనర్జీ లెవెల్ అనేది తగ్గిపోద్ది. తగ్గిపోయిన తర్వాత అది అనేది ఒక ఫోటాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఫినామినాన్నే మనం స్పాంటేనియస్ ఎమిషన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, యాజ్ వీ నీడ్ మోర్ ఫోటాన్స్ వీ యూజ్ మిర్రర్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఫోటాన్స్. లైక్ ఎక్స్ట్రా ఫోటాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎస్కేప్ అవ్వకుండా ఇక్కడ బోత్ సైడ్స్ మనం మిర్రర్స్ పెడతాం. ఈ మిర్రర్స్ అనేవి వీటిని బయటకు వెళ్ళకుండా రిఫ్లెక్ట్ చేసి ఏదైతే ఇటువైపు పార్షియల్లీ పాలిష్డ్ సర్ఫేస్ ఉందో అటువైపు ట్రావెల్ అయ్యేలా చేస్తుంది అనమాట. అప్పుడు దాన్ని స్పాంటేనియస్ ఎమిషన్ అని చెప్పేసి అంటాం. ఈ ఫోటాన్స్ ఏవైతే ఉన్నాయో అవి కాన్సన్ట్రేటెడ్గా బయటికి వస్తాయి కదా, అవి వచ్చే బ్రైట్ లైట్ని అవి అటువైపు రావడం వల్ల మనకు అనేది రిజల్ట్గా బ్రైట్ మోనోక్రోమాటిక్ కోహరెంట్ లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చిన డిఫరెంట్ లైట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సన్లైట్ నుంచి వచ్చిన లైట్ అనేది మల్టిపుల్ ఫ్రీక్వెన్సీ, డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. లైక్ ఒకదానికి హై ఫ్రీక్వెన్సీ ఉండొచ్చు, ఒకదానికి లో ఫ్రీక్వెన్సీ ఉండొచ్చు. ఓకేనా. నెక్స్ట్ అవనేది కోహరెంట్, నాన్ కోహరెంట్ ఉంటాయి. అంటే ఇది 9కి స్టార్ట్ అయింది అనుకోండి, ఇది 9:30కి స్టార్ట్ అయింది అనుకోండి, అంటే సేమ్ టైంలో స్టార్ట్ కావన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లైట్ బల్బ్లో అన్నీ సేమ్ ఫ్రీక్వెన్సీతోనే ఉంటాయి, కాకపోతే నాన్ కోహరెంట్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లేజర్ లైట్లో అనేది ఒకే ఫ్రీక్వెన్సీ ఉంటాయి, దాంతోపాటు కోహరెంట్గా కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రొడ్యూస్ అయిన లైట్ ఇటు నుంచి ఏదైతే లేజర్ బీమ్ ప్రొడ్యూస్ అవుతుందో దీనికి ఒక లెన్స్ అనేది పెడితే ఈ లెన్స్ ఏం చేస్తుందంటే ఆ లేజర్ లైట్ని ఒక బీమ్ లాగా ట్రావెల్ అయ్యేలా చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ లేజర్ లైట్ అప్లికేషన్స్కి వచ్చేసరికి ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ డివిడీస్, సిడీస్ ప్లేయర్స్. అంటే డివిడి, సిడీ ప్లేయర్స్లో ఏముంటుందంటే మీరు చూస్తే ఒక మోటార్ ఉంటుంది, మోటార్ ఉండి మనం ఏదైతే డివిడి ప్లేస్ చేస్తున్నామో అది రొటేట్ అవుతూ ఉంటుంది. లైక్ హార్డ్ డ్రైవ్లో కూడా ఈ విధంగానే ఉంటుంది మెకానిజం. ఇది రొటేట్ అవుతూ ఉన్నప్పుడు దీని మీద డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, లైక్ సీడీ మీద. వీటిని రీడ్ చేయడానికి ఇక్కడ ఒక రీడర్ ఉంటుంది. ఇక్కడ మనం లేజర్ లైట్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ లేజర్ లైట్ అనేది దీని మీదకి బీమ్ని పంపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక రిసీవర్ లాంటిది ఉంటుంది. ఏదైతే రిఫ్లెక్షన్స్ దీని మీద ఉన్న డిఫరెంట్ ప్యాటర్న్స్ వల్ల రిఫ్లెక్షన్స్ అనేవి చేంజ్ అవుతాయో దాన్ని బట్టి దీని మీద ఉన్న డేటాని అనేది రీడ్ చేస్తుంది. ఆ విధంగా మనం లేజర్ లైట్స్ సిడీస్, డివిడీస్ ప్లేయర్స్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ బార్కోడ్ అండ్ క్యూఆర్ కోడ్ స్కానర్స్లో కూడా యూజ్ చేస్తాం. లైక్ బార్కోడ్ ఎలా ఉంటుంది, ఇలా డిఫరెంట్ ఉంటాయి. ఎప్పుడైతే మనకి బార్కోడ్ స్కాన్ చేస్తారో స్కాన్ చేసినప్పుడు ఒక రెడ్ లేజర్ లైట్ అనేది ఈ విధంగా వస్తుంది. వచ్చి లోపల ఉన్న ఫోటో డిటెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి వీటి రిఫ్లెక్షన్స్ని, అంటే బ్లాక్ ఉన్న దగ్గర తక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది, వైట్ ఉన్న దగ్గర ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది, రిఫ్లెక్షన్స్ని తీసుకొని దాన్ని బట్టి అక్కడ ఉన్న డేటాని అనేది రీడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీ పర్పస్లో కూడా యూజ్ చేస్తాం. లైక్ కటింగ్కి, డ్రిల్లింగ్కి, వెల్డింగ్కి యూజ్ చేస్తాం. హై లేజర్ బీమ్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అడ్వాంటేజెస్ వచ్చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి, లైక్ లైట్ వెయిట్ ఉంటుంది, లైట్ వెయిట్. నెక్స్ట్ ఎఫిషియెంట్గా ఉంటుంది. ఎందుకు ఎఫిషియెంట్గా ఉంటుంది అంటే ఇంకా మ్యాక్సిమం ఉన్న లైట్ మొత్తాన్ని మనం బయటకి ఎక్కడికి పోకుండా మిర్రర్స్ పెట్టి
మొత్తం పెట్టి మొత్తం ఒకే సైడ్ వచ్చే విధంగా చేస్తున్నాం. సో హై ఎఫిషియన్సీ అనేది ఉంటుందన్నమాట. డిసడ్వాంటేజెస్కి వచ్చేస్తే ఫస్ట్ వచ్చేసి ఎల్ఈడీస్తో పోల్చుకుంటే హై కాస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, hope you guys understand this topic. Thanks for watching.